అవన్నీ కూడా మన మున్సిపల్ సిబ్బందిని తీసుకొచ్చి తొలగించడం జరిగింది. చెరువు కాబట్టి ఆక్రమణ కాబట్టి అవి మేము నోటీస్ బోర్డు కూడా పెట్టాము. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ పెడచేమని పెట్టారు కాబట్టి అవన్నీ కూడా తీసేయడం జరిగిందండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? సుమారు 150 షెడ్స్ వరకు ఉన్నాయండి. 150 వరకు ఉన్నాయి షెడ్స్. అవన్నీ కూడా టోటల్గా క్లీన్ చేయడం జరిగింది. నోటీసులు ఇవ్వలేదండి. నోటీసులు అంటే ఆక్రమణకి నోటీసు ఇవ్వం. మోరోవర్ చెరువు కదా ఇది, ఆ చెరువు కాబట్టి కొమ్మర చెరువుది. చెరువు ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేకపోతే రోడ్ మార్జిన్స్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక జనరల్గా నోటీస్ ఇచ్చి తీయడం అనేటువంటిది ఏముండదు. నోటీస్ ఇవ్వకుండా చేస్తాం. అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా ముందు పత్రికా ప్రకటన ద్వారా 3 రోజుల ముందే తెలియజేశాం వాళ్ళ సామాన్లన్నీ సర్దుకోమని చెప్పేసి. అయినా కానీ వాళ్ళు పెడచేమని పెట్టారు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ చేయవలసిన పని చట్ట ప్రకారంగా చేయడం జరిగిందండి. డిస్కనెక్షన్ చేసామండి. ఆల్రెడీ సర్వీసులు డిస్కనెక్షన్ చేసాము. ఆల్రెడీ ఇప్పుడు తీసేది కూడా జరిగింది. అంటే కాస్త చెరువులకి ఇట్లా ఇల్లు గతంలో ఏ విధంగా జరిగిందన్నది నాకు ఐడియా లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మడుగు కానీ చెరువు కానీ కుంట కానీ వాగు కానీ వంక కానీ నీటి వనరులు ఏమైనప్పటికీ ఉన్నప్పటికీ వాటిని అదేవిధంగా ప్రభుత్వ స్థలాలని కూడా ఆక్రమించినట్టు వాటికి నోటీస్ ఇవ్వకుండానే తొలగించేటువంటి చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం ప్రకారంగానే మనం ముందుకెళ్ళాలి. అట్లా పడాయి చేయడానికి బాధ లేదు. వంగిపోతే దేనికి పనికిరాని కూడా పనికిరావు. నేను అట్టాగే చూపించా.